స్టార్టింగ్ దర్శనం ఎంట్రన్స్. మొబైల్ వాడకూడదు కానీ ఎవరు లేరు కాబట్టి మనం వాడేస్తున్నాం అంతే. ఇక్కడ నుంచి చూడండి సోమవారిది మొత్తాన్ని ఇక్కడ రాసించారు. మీరు ఫ్యూజ్ చేసి వీడియోస్ చూడొచ్చు. వీడియో అనేది ఏం రాసింది అనేది నేను క్లియర్గా తీస్తాను వీడియోని. మీరు వచ్చి సోమవారం దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. దర్శనం చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇప్పుడు. మా పిల్లలు వాళ్ళు బాగా వీడియోలు తీసుకుంటే వదిలేస్తున్నాం. మా వైఫ్ చూడండి, చదవండి. ఎవరైనా సరే మనం చదవాలనుకున్నా ఇక్కడికి వచ్చి చదవచ్చు. నేను బయట చదవడం బాగోదు, అందుకోసమే నేను చదవట్లేదు. మీరు చదవండి ఎవరైనా సరే. చూడండి మా పిల్లలు అల్లరి ఎంత పిలిచినా రావట్లేదు ముందుకు. రాముల వారి వివాహం సీతమ్మ రాముల వారి వివాహం జరిగినప్పుడు దాని గురించి. విష్ణువు శ్రీరాముడు రూపంగా చూసినప్పుడు ఇది పెళ్లిదారు విష్ణు అయోధ్యకు చేరిన దశరథ మహారాజుకు అంతరంగులైన వశిష్ఠుడు బ్రహ్మోత్సవ అధికారం పొంది ప్రజాపాలనతో నియమించుకుని రామాన్ని కోరుకుని ధర్మాన్ని చంద్రుడికి ఆజ్ఞాపించను. తండ్రి వద్దకు వచ్చిన సుందరరాముడు అందులో వదిలిన సమయంలో రామవరం ఆహం అభివాదమై నూతన పేరు కార్యములకు నమస్కరించను. చూడండి అంత క్లారిటీ రాసింది, మొత్తం అంతా ఫోటోలతో కలిపి కింద రాసింది మొత్తం అంతా ఏం జరిగిందనేది కూడా. రామనారాయణ ఈ రాముడి వారి కోవిల్లో రాముడి గురించి మొత్తం రాసింది. చూడండి రాముడి వారి గురించి.
ఇది విజయనగరంలో ఉంది ఈ గుడి. మీరు ఎవరైనా రావచ్చు. విజయనగరం చాకలపేట. విజయనగరం నుంచి టోటల్ 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది గుడి. పోషిస్తారు లక్ష్మణుడు రావణుడి గిల్లకి. అది ఇది రావణుడి గిల్లి చెప్తుంది ఒక పోషిస్తున్నటువంటి వాళ్ళ చెల్లి. ఇక్కడ మీరు చూస్తే బంగారు జింకను తీసుకురమ్మని చెప్తుంది కదా, అది బంగారు జింకను తీసుకురమ్మన్న తర్వాత రాముల వారు వెళ్తే అక్కడ లక్ష్మణుడు వెళ్ళిపోయి ఇక్కడ జింకని పట్టుకున్నది. మనకన్నీ తెలిసినవే. రామనారాయణ అనేది మన రాముడి గురించి తెలిసిందే, కాకపోతే కొత్తగా చూపించారనమాట. ఈ కొత్తదనాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసం అందరూ చూడండి. ఇది మొత్తం ఓన్లీ ఫస్ట్ పార్ట్ అయినట్టు సినిమా ప్రకారంగా చెప్తున్నాను నేను. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయినట్టు ఇక్కడ వరకు రాముల వారు లక్ష్మణుడి గీత గీయడం వరకు. ఇక్కడ నుంచి ఇది క్లోజ్ అనమాట. ఇక్కడ మళ్ళీ అటువైపు ఇంకోటి ఉంది, అందులోకి మళ్ళీ ఇప్పుడు వెళ్తాం మనం. వెళ్ళాక నీకు రెండో పార్ట్ అనేది మీకు కనిపిస్తుంది మళ్ళీ.